ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. కీర్తన 78వ అధ్యాయం 52, 53 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి తీసుకుని వచ్చినటువంటి విధానాన్ని గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక షెపర్డ్, గొర్రెల కాపరి తన గొర్రెలను ఎలాగా నడిపిస్తాడో దేవుడు కూడా తన ప్రజలను ఆయన అలాగా తోడుకొని వచ్చాడు. ఐగుప్తులో నుండి దేవుడు వారిని తోడుకొని వచ్చాడు. ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠులందరినీ, వారి యొక్క బల ప్రారంభాన్ని ఆయన సంహరించిన తరువాత తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఐగుప్తులో నుండి వారిని తోడుకొని వచ్చినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. ఒక గొర్రెల కాపరి తన మందను నడిపించినట్లుగా అరణ్యములో ఆయన వారిని నడిపించాడు. అరణ్యములో వారికి ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. అరణ్యములో వారికి బండ నుండి నీటిని అనుగ్రహించాడు. దేవదూతల యొక్క ఆహారాన్ని నరులు భుజించారు అన్న మాటని మనము 24వ వచనం, 25వ వచనంలో మనం గమనించగలం. వారి కొరకు దేవుడు సమృద్ధి అయినటువంటి నీటిని, నదులుగా ప్రవహించేటువంటి నీటిని బండ నుండి వారికి అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యంలో మనము గమనించగలం. అంతేకాకుండా వారు భయపడకుండా సురక్షితముగా ఉండునట్లుగా దేవుడు వారిని నడిపించాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగే నడిపిస్తాడన్న వాస్తవాన్ని నేను మీ గమనానికి తెస్తున్నాను. మనం భయపడకుండా సురక్షితంగా ఉండగలిగినట్లుగా మన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటాడు. మన కాపరిగా ఆయన ఉంటాడు. అందుకే యేసు ప్రభు వారికి ఆయన ప్రధాన కాపరి అన్న మాట వాడబడింది. ఆయన గొర్రెల మంచి కాపరి, ఆయన గొర్రెలకు ప్రధాన కాపరి కూడా. ఆయనే మనల్ని నడిపించేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, సేదదీర్చేవాడు, మన ఆకలిని తీర్చేటువంటి వాడు, మన దప్పికను తీర్చేటువంటి వాడు, మన ప్రతి అవసరతని గుర్తెరిగి ఆ ప్రతి అవసరతని ఆయన తీర్చగలిగినటువంటి సమర్థుడు అన్న వాస్తవాన్ని నేను మీ యొక్క గమనానికి తెస్తున్నాను. కాబట్టి మన జీవితంలో ఆ దేవుని మీద ప్రతిదినం మనం ఆధారపడాలి, ఆయన మీద మనం ఆనుకోవాలి. ఆయన యొక్క ప్రొవిజన్ కొరకు మనం కనిపెట్టాల్సినటువంటి అవసరత మనకు ఉంది. అలాగా ఇశ్రాయేలు వారిని నడిపించిన దేవుడు మనల్ని కూడా అరణ్యంలోనైనా, లేకపోతే యోర్దాన్లోనైనా, ఎర్ర సముద్రంలోనైనా, ఎక్కడైనా మనం నడిపించగలిగిన దేవుడు మనతో ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తెరిగి ధైర్యంతో మన యొక్క క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగిద్దాం.